ఇలా మురికి పట్టిన ట్యాప్స్ ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా కానీ అలానే ఉంటున్నాయా? ఈ చిన్న టిప్ ఫాలో అయితే నిమిషాల్లో ఇలా కొత్త వాటిలా క్లీన్ చేసుకోవచ్చు. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. హాయ్ అండి, ర్యాండమ్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో చాలా ఈజీగా చేసే ట్యాప్ క్లీనింగ్ హ్యాక్ ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. 100% వర్క్ అవుతుంది. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ అయితే ఈ ట్యాప్స్ ని క్లీన్ చేయడానికి బాత్రూమ్ క్లీన్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ అయితే ట్యాప్స్ పైన వేసుకుంటున్నాను. ఈ ట్యాప్స్ ని డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి వాటిపైన దుమ్ము, వాటర్ మరకలు, అలానే సబ్బు మరకలు పడి ఇలా మురికిగా అయితే అయిపోతాయండి. ఎంత క్లీన్ చేసినా గానీ ఈ మరకలు అనేవి పోవు, అలానే కనిపిస్తూ ఉంటాయి. మనం యూజ్ చేసే వాటర్ కూడా సాల్ట్ వాటర్ అయినా కానీ ట్యాప్స్ ఇలా చేంజ్ అయిపోతాయి. ఎంత క్లీన్ చేసినా కానీ నీట్గా అయితే ఉండవు. ఫస్ట్ అయితే ఆ లిక్విడ్ని ట్యాప్స్ పైన వేసుకున్న తర్వాత పాత బ్రష్ని తీసుకుని మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా ట్యాప్స్ మొత్తం స్క్రబ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇలా నార్మల్ బ్రష్తో కానీ స్టీల్ స్క్రబ్బర్తో కానీ ఇలా అప్లై చేసిన తర్వాత మొత్తం బాగా స్క్రబ్ చేసుకోవాలి. డైలీ ఈ ట్యాప్స్ ని యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ మరకలు అలానే సబ్బు మరకలు పడుతూ ఉంటాయి కదా, అవి ఎండిపోయి ఎక్కువ క్లీన్ చేసినా కానీ పోవు. ఇలా ఈ లిక్విడ్ ని అప్లై చేసి స్టీల్ స్క్రబ్బర్ తో బాగా స్క్రబ్ చేసుకుంటే అసలు మచ్చలు అనేవి ఉండవండి. చాలా నీట్ గా అయితే ఉంటాయి, కొత్త వాటిలో అయితే మెరుస్తాయి. అలానే మన ఛానల్లో ఈజీగా బాత్రూమ్ టైల్స్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంట్లో వస్తువుల్ని పదే పదే దులిపినా కానీ దుమ్ము పడుతూ ఉంటాయి కదా, వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి, కిచెన్ టైల్స్ ని కిచెన్ ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది యూస్ఫుల్ అయ్యే టిప్స్ తో వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే. ట్యాప్స్ మొత్తం ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత వీటిపైన వాటర్ పోసి చూపిస్తాను చూడండి. వాటర్ పోస్తుంటేనే అర్థమవుతుంది కదా మురికి ఎలా వస్తుంది అనేది. క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉన్నాయి. బిఫోర్ ఆఫ్టర్ రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాటిలో ఇలా మెరుస్తాయి. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్.